కుమార్ రెడ్డి గారికి ఇచ్చి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా. ఎందుకు అని అంటే విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న శాఖ అని చెప్పి ఈ శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే ప్రతిసారి నేను ఎవరినో మంత్రిని పిలిచి అధికారులను పిలిచి సమీక్ష చేసి ఆదేశాలు ఇస్తే ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందని చెప్పి ఈ శాఖను నా దగ్గరనే పెట్టుకున్న, నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు విద్యాశాఖకు మంత్రిని నియమించండి అని. వారి అవగాహన రాహిత్యమో లేకపోతే నేను ఉండడం వల్ల ఈ శాఖ బాగుపడి ప్రక్షాళన చేసి దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు బాగుపడతారన్న ఆలోచనతో ఈ రకంగా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. విమర్శకులకు నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను నిశితంగా అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల నుంచి శాఖలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. నేను ఎక్కువ అంశాలు రాజకీయ విమర్శలకు వెళ్ళను, కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆనాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాలు పంచుకున్న వాళ్ళు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య తెలంగాణ సమాజానికి అందిస్తామని చెబితే ఆనాడు మీ సంఘాల నాయకులు ఇక్కడనే మధుసూదన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగానే అందరి భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి సంపూర్ణమైన మద్దతు ఆనాడు ఉన్న వాళ్లకు అందించారు. మరి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 తర్వాత ఇక్కడున్న టీచర్లను, లెక్చరర్స్ని, ప్రొఫెసర్లను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 సంవత్సరాలు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరిగిందా, లేకపోతే మారుమూల ప్రాంతాలలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడ్డాయా? మీరే విశ్లేషించుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. వివరాలు నాకంటే మీకు ఎక్కువగా తెలుసు. సమాజంలో చైతన్యం నిండిన, చైతన్యంతో కూడుకున్న ఆలోచన చేయగలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అని అంటే ముందు వరుసలో మా ఉపాధ్యాయులు ఉంటారు అని నేను బలంగా నమ్ముతున్నా. నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి గూడానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయులే అన్న సంగతి నాకు సంపూర్ణంగా తెలుసు. ప్రభుత్వంలో ఉండే శాఖలు కొన్ని ప్రాంతాలకు, కొన్ని పట్టణాలకు, కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ విద్యాశాఖకు సంబంధించిన టీచర్లు ప్రతి ప్రాంతానికి కరెంటు ఉన్నా లేకపోయినా, ఆ ఊర్లో హనుమాన్ల గుడి ఉన్నా లేకపోయినా, ఏదో ఒక పాఠశాల, ఒక టీచర్ ఆ ప్రాంతంలో ఉంటాడు. తనకు తెలిసిన సమాచారాన్ని ఆ ఊర్లో యథాలాపంగానో అనుకోనో ఏదో రకంగా అక్కడ ఉండే ప్రజలకు చెప్పి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు టీచర్. ఆ విధంగా ఆనాడు వేలాది పాఠశాలలు తెలంగాణలో జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపింపజేసి బడికొచ్చే పిల్లల్నే కాదు, బడికి తీసుకొచ్చే వాళ్ళ తల్లిదండ్రులను కూడా తెలంగాణ ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ రాష్ట్రం వస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఉద్యమాన్ని ప్రతి ప్రాంతానికి చేరవేసింది ఈ ఉపాధ్యాయులే. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ ఉపాధ్యాయులు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని సమస్యల్ని పరిష్కరించుకున్నారో ఈరోజు విశ్లేషించండి, ఆలోచించండి అని నేను సూచన చేస్తున్నా. 15-20 సంవత్సరాలు మీ ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, దాదాపుగా 7-8 సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలేదు. 2017లో ఒక నోటిఫికేషన్ వస్తే మళ్ళీ 2024 సంవత్సరంలో 55 రోజుల్లో 11,000 మంది టీచర్ల నోటిఫికేషన్ కాదు, టెట్ పరీక్ష నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకాలు ఈ ప్రభుత్వంలో జరిగే వరకు టీచర్లను నియమించాలి, పేద పిల్లలకు విద్య నేర్పాలి, వాళ్ళని అవగాహనతో కూడుకున్న బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అని ఎందుకు ఆలోచన రాలేదో ఆనాటి పాలకులకు మీరే ఆలోచన చేయండి. ఇదే కాదు, పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు డైట్ ఛార్జెస్ కానీ, పేద పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలన్న ఆలోచన, ధనిక రాష్ట్రమని సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పిన పాలకులు పిల్లలకు ఒక మంచి భోజనం పెట్టాలి, వాళ్ళకు కొంచెం మెరుగైన వసతులు కల్పించాలి అని ఆనాటి పాలకులు ఆలోచన చేయలే. ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించలే. ఈ విధంగా విద్య సంపూర్ణంగా నిర్లక్ష్యానికి లోనవ్వడమే కాదు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రైవేటు యూనివర్సిటీలను పెట్టుకొని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి లాభసాటి వనరుగా మార్చుకొని విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు. యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు, ఇంటర్మీడియట్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోనైంది ఆనాడు. యూనివర్సిటీలలో లెక్చరర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు. డైరెక్ట్గా ప్రొఫెసర్స్ని మనం నియమించలేం. లెక్చరర్స్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి, వాళ్ళు ఆ తర్వాత ప్రొఫెసర్లు కావాలి. ఒక పరిణామ క్రమంలో ప్రొఫెసర్గా కావాలి అని అంటే 20-25 సంవత్సరాలు టీచింగ్ సైడు పనిచేసి ఉండాలి. మరి నియామకాలు జరగకుండా ఉన్న ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతుంటే ఈ యూనివర్సిటీలు ఎందుకు ఉపయోగపడని, ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగిన 100 సంవత్సరాల పైగా ప్రపంచానికే సేవలు అందించి గొప్ప ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ ఈ దేశానికే గొప్ప గొప్ప ఇంజనీర్లను అందించిన కాకతీయ యూనివర్సిటీ కూడా కళా వైభవం కోల్పోయి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఆనాడు వచ్చినాయి. అందుకే మీ అభిమానంతో మీరు ఆదరించి మీరు అవకాశం ఇస్తే ఈనాడు ప్రజాపాలనలో విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని తక్షణమే మీ ప్రమోషన్లు, మీ బదిలీలు, మీ కుటుంబ సమస్యల్ని, ప్రతి సమస్యను పరిష్కరించడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మీరు గొప్పగా విద్య నేర్పుతారని నమ్మకంతో ప్రతిసారి మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం, టీచర్ల నియామకాలే కాదు మీ ప్రమోషన్ల సందర్భంలో కూడా ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టి మీ అందరితో కలిసి మాట్లాడడం జరిగింది. మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా, ఏ సమస్యను లేవనెత్తినా అందరితో మాట్లాడుతూ వీలైనంత మేరకు వాటిని పరిష్కరిస్తూనే వస్తున్నాం. ఎక్కడైనా కొంత ఆలస్యం అయి ఉండొచ్చు కానీ ఏ పని కూడా ఆగిపోలేదు. మరి ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్పాలి, గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగితే దానికి ముఖ్యమంత్రి వచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను మీ సోదరుడిగా విద్యాశాఖ నా దగ్గర ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టే ఇవాళ గంటల కొద్ది సమయం మీతో కేటాయించి
మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎనలేనిది. తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం. ఇవాళ నేను వస్తా పిల్లలు పెట్టిన అన్ని స్టాల్స్ చూసిన. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే. ఈరోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. నాకు తెలిసి ఈ వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను, టీచర్లను చిన్న చూపు చూసే సంస్కృతి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా మనందరం కూడా విశ్లేషించుకోవాలి. మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి. ఈరోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉన్నాయి. 34 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు. దీనికి కారణం అయితే నేనై ఉండాలి, లేకపోతే మీరై ఉండాలి. మన ఇద్దరం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేం. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా మీకు సరైన వసతులు, వెసులుబాటు, పిల్లలకు నమ్మకం, విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయినా ఉండాలి. ఒకవేళ అవన్నీ చేసినా అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి. ప్రైవేట్ స్కూళ్ళలో నేను ఈ వేదిక నుంచి గతంలో మాట్లాడితే కూడా నన్ను విమర్శలు చేశారు. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సీ, బీఎడ్, ఎంఎడ్ చదువుకున్న వాళ్ళు, ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూళ్ళని అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించారు. నేను అవమానించలే, పోల్చి చెప్పిన. ఈరోజు కూడా నేను సూచన ఒక్కటే, ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యాధికులు, బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు. ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చిండ్రో అదే గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు. సామాజిక బాధ్యత గుర్తెరిగిన వాళ్ళు. మరి వాళ్ళు సరైన విధంగా పేదలకు విద్య నేర్పాలి అని అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు కావలసిన కనీస మౌలిక వసతులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. స్కూళ్ళు ఊడవడానికి ఆయ ఉండాలి, గంట కొట్టడానికి అటెండర్ ఉండాలి, బాత్రూమ్లు గడగడానికి అవసరమైన మనుషులు ఉండాలి. టీచర్లదే ఆ బాధ్యత అన్నట్టు ఊడ్చే బాధ్యత టీచర్దే, గంట కొట్టే బాధ్యత టీచర్దే, బాత్రూమ్లు గడిగే బాధ్యత టీచర్దే అనే విధానం ఇది మంచిదా? హైలీ క్వాలిఫైడ్ ఎనర్జెటిక్ ఎనర్జీని మనం వీటికి వాడడం ద్వారా టీచర్లు నిజంగా చదువులు చెప్పేదానికంటే ఈ పనులు చూసుకున్న వరకే సగం సమయం అయిపోతుంది. అందుకే నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్పష్టంగా నిర్ణయం తీసుకొని మీకు ప్రతి సంవత్సరం 130 కోట్లు అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్కూళ్ళు ఊడవడానికి, తూడవడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి నేను నిధులు మంజూరు చేసిన. టీచర్లు కేవలం పిల్లలకు చదువు చెప్పడానికే, చదువు మీదనే ఫోకస్ పెట్టాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించాలి. అప్పుడే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి. పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మొన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు, పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్నబియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన. క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన.
ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. ఎప్పుడైతే టీచర్లమంటే ఒక కుటుంబ పెద్ద, ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు, టీచర్ల దగ్గరనే ఉంటారు. 50% పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది. ఆ సమయంలో వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళతో పాటు ఆడి, వాళ్ళతో పాటు భోజనం చేస్తే ఆ పిల్లలకు ఒక విశ్వాసం వస్తుంది. తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి మా టీచర్లకు తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి. దానికి ఏం కావాలనో నాకు చెప్పండి. వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎందుకు అని అంటే ఈరోజు ఈ తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పినారు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని. మరి ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగైంది, గతంలో ఉండేదానికంటే చాలా ముందుకు వచ్చిందని చెప్పినప్పుడు నాకు సంతోషమైంది. నేను వచ్చినప్పుడు గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఆ ప్రభుత్వానికి తీరిక లేకుండే. దాంట్లో కూడా రకరకాల రాజకీయాలు, నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. వచ్చిన ఎంబడే సామాజిక పరిస్థితులను మెరిట్ బేసిస్ మీద, సోషల్ జస్టిస్ విత్ మెరిట్, వితౌట్ మెరిట్ ఎవరిని వీసీలు వేయలే. కానీ 100 సంవత్సరాల అవకాశం రాని సామాజిక వర్గాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలకు వాళ్ళకి బాధ్యత ఇచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తున్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రేడింగ్లో ఈరోజు చాలా అప్గ్రేడ్ అయినాం. ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాకు తెలిసి మా విద్యాశాఖ అధికారులు చెప్పాలి, ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మారి గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చిందంటే మీరందరూ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో. ప్రతిసారి డ్రాప్అవుట్సే ఉంటుండే, ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గుకుంటూ చివరికి పాఠశాలలు మూతబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది. అక్కడి నుంచి ఈ సంవత్సరం మనం పెట్టిన ఎఫర్ట్స్ తోటి 3 లక్షల మంది విద్యార్థులు అదనంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల చేరినరు అని అంటే నేను మనస్ఫూర్తిగా మా టీచర్లను నేను అభినందిస్తున్నా. మీరు బాధ్యతతోని వ్యవహరిస్తున్నారు. దీన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ మధ్య నేను పేపర్లో చూసిన, పిల్లలు రావడానికి స్కూల్కు ఆటో లేదు అని అంటే ఆ టీచర్లే చందాలు వేసుకొని ఆటోకు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రతిరోజు పిల్లల్ని బడికొచ్చే విధంగా జీతంలోకి వెళ్ళి కొంత కేటాయించి పిల్లలకు ఆటో వసతి ఏర్పాటు చేసి ఈరోజు కొంతమంది టీచర్లు పిల్లలకు చదువు చెప్తున్నారంటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని నేను అభినందిస్తున్నా. ఆదిలాబాద్లో ఇంకొక టీచర్, వాళ్ళ సతీమణి కూడా టీచర్ ఉండే, ఆవిడ మరణిస్తే ఆవిడ జ్ఞాపకార్థంగా 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్లో మౌలిక వసతులను ఒక టీచర్ మెరుగుపరిచిండు అని అంటే విద్య పట్ల, పేదవాళ్ళ పట్ల ఆ టీచర్లకు ఉన్న దయాగుణాన్ని ఈరోజు మనందరం అర్థం చేసుకోవాలి. మా యోగితారాణ గారు చెప్తున్నారు, ఆదిలాబాద్లో ఇంకేదో ప్లేస్, ఒక టీచర్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రమోషన్లు వచ్చినా ఏమొచ్చినా బదిలీ కాకుండా అక్కడనే ఉండే ఆదివాసీ పిల్లలకు వాళ్ళకి చదువులు చెప్పిండ్రు. మీ ద్వారా ఒక శాలువ కప్పాలి ఆ టీచర్స్కి అని చెప్పిండ్రు. అంటే నేను తప్పకుండా కప్పడమే కాదు, ఏదో ఒకసారి ఆ స్కూల్ని కూడా నేను సందర్శిస్తానని మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నేను చెప్పిన. ఇవన్నీ మీ సక్సెస్ స్టోరీస్. అక్కడో ఇక్కడో చిన్నయో పెద్దయో చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. 95% మనం ఎఫెక్టివ్గా పనిచేసినా 95% మంచి వాళ్ళు ఉన్నా 2% 3% అనుకోని తప్పిదాలు జరిగితే ఆ 2-3% మన శాఖకు మచ్చ తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. చాలామంది నాకు సూచన చేసిరు, మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నువ్వు ఆ శాఖ ఎవరికన్నా ఇచ్చేసి అన్న వేరేది ఏదన్నా తీసుకో అని. నేను చెప్పిన లేదు, ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకుంటా, కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, ఏదో తేల్చుదామని నేను డిసైడ్ అయినా. మా అక్నూరు మురళి గారు ఉన్నారు, సార్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాల అంటే 1వ తరగతి నుంచి చదువు చెప్తారు, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్లో చదువుకున్నాక 1వ తరగతికి మన దగ్గరికి ఎందుకు వస్తారని ఆ సమస్య నాకు అర్థమైంది. అందుకే ఆలోచన చేసి మా ఎడ్యుకేషన్ కమిషన్, ఇంతవరకు ఎప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ లేదు తెలంగాణకి, ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసి ఇష్యూస్ని అడ్రస్ చేయడమే కాకుండా అక్నూరు మురళి గారు చేసిన సూచనల మేరకు ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా మనం తీసుకొని పేదలకు చదువు చెప్పాలి అన్న ఆలోచన ఈరోజు చేస్తున్నాం.
ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రావాలి అని అంటే రాలేరు. పేదోళ్ళు కూలి పని చేయడానికి, ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధపడి సంపాదించింది పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతున్నారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ పెరిగింది. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, ఓ పూట తినకపోయినా సరే మా పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఈరోజు తల్లిదండ్రులలో ఒక చైతన్యం వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు మా ఉపాధ్యాయులను, ఆ చదువు మనం చెప్పలేమా? ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోవాలి వాళ్ళు పేదవాళ్ళని నేను అడుగుతున్నా. మన దగ్గర శక్తి లేదా? మన దగ్గర చిత్తశుద్ధి లేదా? ఈ ప్రభుత్వం మీరు అడిగితే ఇవ్వంది ఏమైనా ఉందా? అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఉపాధ్యాయులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మనం ప్రతిన బూనుదాం. ప్రైవేట్ స్కూళ్ళ కంటే, కార్పొరేట్ కాలేజీల కంటే నాణ్యమైన విద్యను పేదలకు అందిద్దాం. విద్య ఒక్కటే తలరాతను మారుస్తుంది. ఇవాళ పంచడానికి భూములు లేవు. పేదవాడు బాగుపడాలి, పేదవాడు సమాజంలో రాణించాలి అని అంటే విద్య ఒక్కటే ప్రామాణికం. ఇవాళ సిలికాన్ వ్యాలీని మన వాళ్ళు శాసిస్తున్నారంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర చదువుకున్నందుకే సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం. దానికి కారణం విద్య. అందుకే ప్రపంచ దేశాలలో జరుగుతున్న మార్పులు చేర్పులను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు మనమే ఇక్కడ చదువుకోవడం కాదు, ఇతర దేశాలలో ప్రతి సంవత్సరం 200 మంది టీచర్లను సింగపూర్, సౌత్ కొరియా లాంటి దేశాలకు మిమ్మల్ని పంపించి అక్కడ విద్యను స్టడీ చేయడానికి మీ టీచర్లను విదేశాలకు పంపడానికి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మన కోసం మనం పోటీ పడడం కాదు, మన పక్కలుండే ఊరును చూసి పోటీ కాదు, ప్రపంచ దేశాలతోనే విద్యలో మనం పోటీ పడాలి. ఈరోజు సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? ఇవాళ జర్మన్ అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? ఈరోజు చైనా అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? అక్కడున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదలను నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి. మరి వాటన్నిటిని కూడా మనం వినడమే కాదు, చూడాల్సిన అవసరం ఉంది. అందుకే 1,20,000 మంది టీచర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇందులోకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక 200 మంది టీచర్లను ఇనీషియల్గా ఇతర దేశాలకు పంపించి అక్కడున్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతోనే వెనక్కి రావాల్సిన అవసరం ఉంది. టీచర్లు అందరికీ కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి దీంట్లో మనం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్కి. ఎందుకు అనంటే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు, మనం రాసిన పోటీ పరీక్షలు ఒకలాంటివి. ఈరోజు ప్రతి సంవత్సరం విద్య మారుతుంది, విధానం మారుతుంది, ఎడ్యుకేషన్ పాలసీస్ మారుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకలాగా ఉంటే మనకు తెలంగాణకు అసలు ఏ పాలసీ లేకుండా మనం ఉన్నాం. అందుకే మొన్న నేను ఆర్డర్ ఇచ్చిన, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయండి అని పెద్దలు కేశవరావు గారిని చైర్పర్సన్గా పెట్టి కడేం శ్రీహరి గారిని, అక్నూర్ మురళి గారిని, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను కలిపి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసినాం. తెలంగాణకు కూడా ఒక నూతనమైన ఎడ్యుకేషన్ పాలసీ కావాలి. ఆ ఎడ్యుకేషన్ పాలసీ పేద పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలి. అందుకే మిత్రులారా, ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించడమే కాకుండా వాళ్ళందరినీ కలవాలి, వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు, 12th తర్వాత ఆ పిల్లలకు విజ్డమ్ వస్తుంది. వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, ఐఏఎస్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్ కావాలనుకుంటున్నారా. కానీ ఫౌండేషన్ లేకుండా మీరు అంతస్తులు కడతామంటే అది ఉపయోగం లేదు. ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. ఆ ఫౌండేషన్ అనేది వేయగలిగింది ఇక్కడున్న ఈ టీచర్లు, ఈ ఉపాధ్యాయులే. మీరు నేను కలిస్తే ఆ ఫౌండేషన్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబెడతాం. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, కేజ్రీవాల్ ఢిల్లీలో 2వసారి 3వసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? మొదటిసారి ఒక పరిస్థితిలో ఆయన, 2వసారి 3వసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టి వారు 2వసారి 3వసారి ముఖ్యమంత్రి అయినారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే 2వసారో 3వసారో కావడానికి ఉంటుంది. నేనేం దాచిపెట్టదలుచుకోలే, నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తా. నేనేం పని చేయను, నేను ఫామ్ హౌస్లో వండుకుంటా, మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను.
నేను కూడా వస్తా, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచే వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన. 6 నెలలకు ఒకసారైనా మా ఊరికి పోయి ఓ రోజు ఉండి వస్తాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ వచ్చిన కాబట్టి అది మర్చిపోద్దు. అక్కడికి పోతే మనం ఎక్కడొచ్చినామో మన మూలాలు మనకు గుర్తుంటాయి. మా టీచర్లకు కూడా నా సూచన ఒకటే, అప్పుడప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినామో 4 నెలలకు ఒక్కసారి మన మూలాలను మనం గుర్తు చేసుకోవాలి. వెనక్కి ఊరికి పోయి మన దాయాదులను, మన పక్కింటోళ్ళను, మన ఊర్లో మన చిన్ననాటి మిత్రులను కలిసి ఒకరు వ్యవసాయం చేస్తుంటారు, ఒకరు బర్రెల కాడికి పోతుంటారు, ఒకరు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకంటే ఎంత మెరుగైన జీవితం మనకుందో ఒకసారి వస్తే మనం నిజంగా ఏం చేయాలనో మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. పాఠశాల విద్యనే కాదు, ఈరోజు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది పాస్ అవుతున్నారు. కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? మరి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటున్నాం, కానీ ఉద్యోగం రాక తల్లిదండ్రులు మా కొడుకు ఇంజనీర్ అంటారు. వీడు సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, కానీ బయటకు వస్తే వాని చదువుకు ఆ సర్టిఫికేట్కి సంబంధం లేకుండా పోతుంది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చినాం. 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి 100 స్కూళ్ళు 20,000 కోట్ల రూపాయలతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కింద ఈరోజు మనం కట్టాలనుకున్నాం. శాంక్షన్స్ ఇచ్చినాం, పనులు జరుగుతున్నాయి. నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. దేశంలో ఎక్కడా లేదు స్కిల్స్ యూనివర్సిటీ. డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. కానీ భవిష్యత్ చదువుకోవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు పీజీలు చదువుకోవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అతి తక్కువ ఖర్చులతో ఈరోజు పేదలకు అందరికీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. బోర్డులో ఆనంద్ మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్, మనకు మహేంద్ర వెహికల్స్ కనిపిస్తాయి కదా, ఆ కంపెనీ చైర్మన్ ఈరోజు మన యూనివర్సిటీ చైర్మన్. సో ఆ విధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, అపోలో హాస్పిటల్ వాళ్ళు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు నడిపే వాళ్ళను ఆ యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినాం. సిలబస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, పిల్లల్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే వాళ్ళకి చదువు చెప్తారు, వాళ్ళనే వాళ్ళ కంపెనీలలో ఉద్యోగాలలో తీసుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు బాధ్యత తీసుకునే అవకాశం ఇచ్చినాం. అదేవిధంగా ఐటీఐలు 1956లో మొట్టమొదటి ఐటీఐలు ప్రారంభించారు. అప్పుడు ప్రారంభించిన సిలబస్ ఇంకా 2025 కూడా మనం అదే సిలబస్ చెప్తున్నాం. డీజిల్ మెకానిక్, ఫిట్టరు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ అని. డీజిల్ మెకానిక్ అని అందులో చేరి అంబాసిడర్ కారు నేర్చుకుంటున్నాడు. బయటకు వస్తే అంబాసిడర్ కారు లేదు రిపేర్ చేయడానికి, బెంజ్ కారు BMW వచ్చింది. అంబాసిడర్ కారు రిపేర్ చేయాలంటే ఫామ్ హౌస్కి పోతే తప్ప ఇంకేడా అంబాసిడర్ కారు దొరుకుతలేదు. ఏం చేసుకోవాలా చదివి మీరు చెప్పుండ్రి. ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వాళ్ళు నేర్చుకుంటున్న చదివేంది, వాళ్ళు బయటకు వస్తే ఉన్న అవకాశాలు ఏంది? అందుకే ఈరోజు 65 ఐటీఐలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వాటిని చూసిన తర్వాత నేను టాటా కంపెనీతో మాట్లాడినా, టాటా చైర్మన్తో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చిన. ఈ ఐటీఐలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 40-50 ఏళ్ల కింద మాకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి సిలబస్ ఇన్స్ట్రక్టర్స్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కుదరదు, దీన్ని మార్చాలని టాటా కంపెనీతో మాట్లాడుకొని 2,400 కోట్ల రూపాయలు ఈరోజు టాటా కంపెనీ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి పెట్టారు. ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఏటీసీలు. ఈరోజు అసలు అక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం, అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ చూస్తే నాకే కళ్ళు చెదిరిపోయేటంత లేటెస్ట్ టెక్నాలజీని పెట్టిండ్రు. ట్రైనర్స్ ట్రైనింగ్ పెట్టిండ్రు, ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 10 సంవత్సరాలు టాటా కంపెనీనే ఈ 100 ఏటీసీలను ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఏటీసీ పెట్టండి, ప్రతి సంవత్సరం ఒక 2,000 మంది విద్యార్థులను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉన్నాయని చెప్పి ఈరోజు టాటా కంపెనీని ఒక జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలను ప్రారంభించింది. ఒలింపిక్ గేమ్స్ మీరు అందరు చూసారు. 140 కోట్ల జనాభా ఉంది, ఒక గోల్డ్ మెడల్ రాలే. మా పిల్లలు బాగా వినాలి, మా స్కూల్ స్టూడెంట్స్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం, 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో 60% జనాభా ఉన్న భారతదేశం
ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తీసుకురాలి. ఇది మనందరికి అవమానం కాదా? దేశానికి అవమానం అయితే మనకు కూడా అవమానమైనట్టే కదా. సౌత్ కొరియా పోయినా నేను, చిన్న దేశం, ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోయినా 30 ఎకరాలు ఉంది. మన ఉస్మానియా యూనివర్సిటీ 1600 ఎకరాలు ఉంది అనుకుంటా. మరి ప్రొఫెసర్ కాసిం గారు చెప్పాలి, 1600 ఎకరాలు ఉంది. 1600 ఎకరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 30 ఎకరాలు ఉంది. ఆ దేశానికి 32 గోల్డ్ మెడల్స్ వస్తే 16 మెడల్స్ ఆ ఒక్క యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఒక అమ్మాయి నాకు తీసుకొచ్చి పరిచయం చేసి ఏదో అమ్మాయి నాకు బొకే ఇస్తుందేమో అనుకున్నా. బొకే ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి నేను శాలువ కప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఆర్చరీలో ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టూడెంటు నాకు బొకే ఇవ్వడానికి వచ్చింది అనుకున్న, తీరా చూస్తే నేనే శాలువ తీసి ఆ అమ్మాయికి కప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. మరి ఆ చిన్న దేశం 32 మెడల్స్, 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీ 16 మెడల్స్ తెస్తే, మరి మొత్తం భారతదేశం ఒక్క మెడల్ కూడా లేకపోతే ఇది మనకు అవమానం కాదా? అందుకే ఆలోచన చేసి దేశ ప్రతిష్ట పెరగాలి అంటే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి, స్పోర్ట్స్ అకాడమీ ఉండాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని పెట్టి దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి, నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి, వాళ్ళకి 100% గవర్నమెంటే స్పాన్సర్ చేసి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే కాదు, ఈరోజు నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్ తెస్తే గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ ఇచ్చిన, సిరాజ్ క్రికెట్లో రాణిస్తే, సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, కానీ అన్ని రూల్స్ని ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవాళ డిఎస్పీ చేసిన సిరాజ్ ఈరోజు డిఎస్పీ సిరాజ్ అయిండు స్పోర్ట్స్లో రాణించినందుకు. నిఖత్ జరీన్ ఇవాళ డిఎస్పీ నిఖత్ జరీన్ అయింది. దీప్తి జువాంజీ అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇచ్చి వరంగల్లో ఇంటి ప్లాట్ ఇచ్చిన. నిఖత్ జరీన్కి ఇంటి ప్లాట్ ఇచ్చిన, ₹3 కోట్ల ఇచ్చిన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా సూచన ఒక్కటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లల్ని గుర్తించండి, దాంట్లో ప్రోత్సహించండి. ప్రత్యేకంగా ఈరోజు మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న కేజీపీవీలలో ఇతర ప్రాంతాలలో పిల్లలందరినీ ఒక ఇంటిగ్రేట్ చేసి స్పోర్ట్స్లో వాళ్ళను రాణించే విధంగా ఎంకరేజ్ చేయాలని. చదివితేనే ఉద్యోగం కాదు, చదివితేనే భవిష్యత్తు కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు బోధించండి, గుర్తించండి పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని, పిల్లల్ని నిశితంగా మీరు గమనించండి. ఆ పిల్లలకి ఏం కావాలనో మనం ఇద్దాం, మీరు ఏం అడుగుతే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ సమస్యల్ని పరిష్కరించడమే కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మించాలి అని అంటే పిల్లలని బాగు చేయాలి. ఇవాళ నేను గంజాయి కేసులు ఇవి పట్టుకుంటుంటే చెప్పడానికి నాకే బాధగా ఉంది. గంజాయి పెడ్లింగ్ చేసేటోళ్ళు మన ఇంజనీరింగ్ చదువుకుంటున్న స్టూడెంట్స్, రెగ్యులర్ గంజాయి అమ్మేటోళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక కొంతమంది పిల్లలు తప్పుదోవ పడుతున్నారు, డ్రగ్స్ బారిన పడుతున్నారు. చిన్న చిన్న పట్టణాలకు కూడా చేరుకున్నది. ఒకప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఎక్కడో ఉండేది, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి అలవాట్లు జబ్బులు ఉంటాయని విన్నా, కానీ ఇప్పుడు అట్లా లేదు. తాలూకా లెవెల్ కూడా పాకిపోయింది గంజాయి, ఈ డ్రగ్స్ వ్యసనాలు. గమనించండి, పిల్లల్ని తప్పుదోవ పట్టే వాళ్ళను దారి మళ్ళించాలి, వాళ్ళందరినీ దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. ఇంతకుముందు ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు 4, 5, 6 మంది ఉండేది, ఉమ్మడి కుటుంబం లాక్కుండేది, ఒక్కొక్క తల్లిదండ్రులకు 5-6 మంది పిల్లలు. ఇప్పుడు మీకు తెలుసు ఒకరు లేక ఇద్దరికి వచ్చేసినాం. ఆ ఒకరో ఇద్దరో పిల్లలు తప్పుదోవ పడితే ఆ తల్లిదండ్రుల శోకము మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గంజాయి డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. కొత్త డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసినాం, ఈగల్ ఫోర్స్. ఆకాశంలో గద్ద ఎట్లయితే కోడి పిల్లను చూస్తుందో గంజాయి మొక్క మొలిసిన తెలంగాణలో చూస్తాము, వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పి ఈరోజు ఈగల్ ఫోర్స్ని తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు కోసమే. ఈరోజు ఇన్ని ఆలోచనలు చేస్తున్నది ఈ పిల్లల కోసమే. ఈరోజు 1,20,000 మంది టీచర్లని